దయచేసి కూర్చోండి. దేవునామానికి మహిమ ఘనత కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నీతిలో తండ్రి సమాధానకర్త మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందువల్ల ఇంతవరకు మా పట్ల మీరు చూపిన కృపను బట్టి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల వాక్యాన్ని ధ్యానిస్తుండగా అందువల్ల ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడండి. మీ వాక్య ప్రత్యక్షతను మమ్మల్ని నడిపించి ప్రార్థిస్తున్నాం. మా మననెత్తుల దేవుని దాని వాక్య అవగాహనకి మీ వాక్య వెలుగులకు మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన నెలను బట్టి మన దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తాం. మరి గడిచిన 3 నెలలు దేవుడు మనల్ని క్రమంగా కాపాడుతూ భద్రపరుస్తూ ఈరోజు మన దేవుని మందిరానికి నడిపించడం, దేవుని వాక్యాన్ని వినడానికి. అలాగే మరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరి తీసుకున్న అంశము ట్రూత్ఫుల్ రివార్డ్. ఈ మంత్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్ అనేది మనము డిక్లేర్ చేసాము. మరి ట్రూత్ఫుల్ రివార్డ్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. తెలుగులో అయితే సత్యంతో కూడిన మేలు అనేది మనం బహుమానం కానీ మేలు అనేది మనము గమనిస్తాం. సో నాతో పాటు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. చూడండి, ట్రూత్ఫుల్ రివార్డ్ అన్న లేదంటే బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ ట్రూ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ స్పీకింగ్ ద ట్రూత్ అన్న అంశాన్ని కూడా మనం ధ్యానించుకోవచ్చు. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ ట్రూత్ అన్న వెంటనే సత్యం అన్న వాక్యం ఆ మాట వినగానే మరి అది ఎవరంట? సత్యము యేసుక్రీస్తు సత్యవంతుడు. అందుకే వాక్యం ఏమని చదివిస్తున్నది? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకి రాలేడు. సో గమనిస్తే నేనే మార్గము సత్యము జీవం అని వాక్యం చదివిస్తుంది. ఎవరు ప్రకటిస్తున్నారు? మరి యేసుక్రీస్తు కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణం అర్పించి మన వెతికి రక్షించుకొని ఏమన్నాడు? నేను తండ్రి దగ్గర వెళ్తున్నాను, మీరు కూడా తండ్రి దగ్గరికి రావాలంటే నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. సో ఉదయకాల సమయంలో ట్రూత్ఫుల్నెస్ అన్న మాట గమనిస్తున్నట్లయితే ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. సో మనం ఏం చేయాలంటే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయాసపడుతున్నాము. కానీ తండ్రి దగ్గర వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గము సత్యము జీవము ఉన్నాడు. సో ఆ సత్యాన్ని మనం వెంబడిస్తూ మనం సత్యంతో కూడిన పనులు కూడా చేయాలి. నేను సత్యాన్ని వెంబడిస్తూ నేను అబద్ధంలో జీవిస్తానే కుదరదండి. నేను సత్యాన్ని వెంబడిస్తున్నాను కాబట్టి సత్యంతో కూడిన మాటలు, సత్యంతో కూడిన క్రియలు మనము కలిగి ఉండాలి. సో దగ్గర ఈ సమయం గమనిస్తే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేయమని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతుందని ఇలా చెప్పుచున్నామని ఆయనతో అని. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. And you shall know the truth, and the truth shall make you free. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయని చెప్పగా అంటే
ఇఫ్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. అంటే ఏంటిది? మీరు సత్యము తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరికి స్వాతంత్రం కావాలి? ఎవరైతే బంధకాలు ఉన్నారో వాళ్ళకి స్వాతంత్రం కావాలి. సో ఎవరు స్వాతంత్రంలోకి నడిపిస్తారు? ఎవరు ఫ్రీడమ్లోకి నడిపిస్తారు? సత్యం నడిపిస్తారు. ఆ సత్యం ఎవరు? యేసుక్రీస్తు. సో వాక్యం ఏం తెలుస్తుంది? ఇఫ్ యు నో ద ట్రూత్ అంటే ఇఫ్ యు నో జీసస్, నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకున్నట్లయితే సత్యము తెలుసుకుంటావు. సత్యం తెలిసినప్పుడు నువ్వు స్వతంత్రులుగా చేర్చబడతావు. యు విల్ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ ద ట్రూత్ విల్ మేక్ యూ ఫ్రీ. నీ స్వంతగా నీకు స్వేచ్ఛ రాదండి. నీ స్వంతగా నీకు స్వతంత్రం రాదు. స్వతంత్రం అనగానే మనం చాలాసార్లు మన భారతదేశం ఉన్నాం కాబట్టి మనకు ఇండిపెండెన్స్ గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకు? మనము ఒకప్పుడు బంధకాలు, ఏ బంధకాలు? బ్రిటిష్ ప్రభుత్వం ఆ బంధకాలు ఉన్నాం కాబట్టి, ఉన్నప్పుడు స్వాతంత్రం కొరకు స్వాతంత్ర యోధులు పోరాటం చేస్తారు. అంటే ఎప్పుడైతే బ్రిటిషర్ సత్యం తెలుసుకున్నారో, అవును ఈ దేశం మాది కాదు, ఈ దేశం భారతీయులది, భారతదేశం కాబట్టి సమయం వచ్చినది, మేము ఈ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఎందుకు? ఈ దేశం మాది కాదు, ఈ ప్రజలు మా వారు కాదు, మేము బలవంతంగా వచ్చి వీళ్ళపైన ఏం చేస్తాము? ఒత్తిడి చేస్తాము, బానిసంగా చేస్తాము, సేవకులుగా వాడుకుంటాము. కాబట్టి వాళ్ళు యుద్ధం చేస్తారు, వాళ్ళు గెలిచినారు, ఇదిగో మేము విడిచిపెట్టి వెళ్తున్నాం. సో మనము సత్యం తెలుసుకున్నట్లయితే, అంటే ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఇఫ్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. నువ్వు సత్యము తెలుసుకుంటే సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. సో యేసుక్రీస్తుని తెలుసుకోవడం అంటే ఏమని తెలుసుకుంటాము? తండ్రి పంపించిన ఒక కుమారుడుగా కాదండి, లోక రక్షకుడుగా మనం గమనించాలి. ఏమైనా సత్యవంతుడుగా గమనించాలి. ఆయన మార్గము, జీవము, సత్యమని ప్రకటిస్తున్నాడు. 10 మంది చెప్పట్లేదు. హీ హిమ్సెల్ఫ్ ఇస్ టెల్లింగ్. ఎందుకంటే తనలో సత్యం ఉన్నది, అబద్ధం లేదు కాబట్టి. తన పలికిన ప్రతి మాట కూడా సత్యంతో కూడిన మాటలు కాబట్టి ఏం చేస్తారంట? స్వతంత్రంగా చేయడానికి ఈ భూలోకానికి వచ్చేందుకు అబద్ధాన్ని మనల్ని ఏం చేస్తారంట? బంధకం ఉంచారు. ఈ లోక అబద్ధం ఏం చేస్తారంట? మనం గుడ్డివార్త చేస్తారు. సత్యం చూడలేకపోతున్నాం. ఏదైనా తోటలో మొదలుపెట్టినండి అసత్యం ప్రకటించడం. వాళ్ళు సత్యము తెలుసుకొని అని పండు తినద్దు అనే సత్యము తెలుసుకొని దాంట్లో ఉన్నారు. కానీ అపవాది వచ్చి ఏం చేస్తాడు? ఆ సత్యాన్ని తారుమారు చేసి అబద్ధంగా చూపెట్టి, ఈయన చెప్పిన అబద్ధము మనుషులకు ఏ విధంగా కనబడ్డది? సత్యం లాగానే కనబడ్డది. సో మనం చాలాసార్లు లోకరీతి ఉన్న సత్యాన్ని కాదు, కానీ వాక్యానికి అనుసారం ఉన్న సత్యాన్ని మనము వెంబడించాలి. ఎప్పుడు ఆ సత్యము మనల్ని ఏం చేస్తాడంటే స్వతంత్రులుగా చేస్తుంది. మనకు తెలియని బంధకాలను ఉంటున్నాము. మనకి ఇంత వాక్యం తెలిసినప్పుడు కూడా అనేక సార్లు మనం ఉన్న పరిస్థితులు బట్టి, మనం ఎదుర్కొనే స్థితిగతులు బట్టి, మనం వెళ్తున్న మార్గం బట్టి కొన్నిసార్లు ఈ లోకం చూపెట్టే సత్యము ఏదైతే చూపెడుతుందో అది మనం సత్యం అనుకొని వాక్యాన్ని మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. వాక్యాన్ని మనం ప్రశ్నించి బాగా చాలాసార్లు ఉన్నామండి. మరి వాక్యం ఈ విధంగా రాయబడలేదు కదా, మరి వాళ్ళు ఈ మాట చెప్తున్నారని మరి లోకంలో చెప్పే న్యూస్ బట్టి, లోకంలో చెప్పే మాటలు బట్టి మనం దాని గ్రహించమని సత్యమైన వాక్యం మనం గ్రహించలేకపోతుంది. ఎందుకు? మన ఏమిటంట ఈ లోక మర్యాదలు ఏం చేస్తుంటే మనల్ని గుడ్డితనంగా చేస్తుంది. ద ఎనిమీ హస్ బ్లైండెడ్ అవర్ ఐస్. సో మనకేం మరి వాక్యమైన వెలుగు, సత్యమైన వెలుగులో మనం వచ్చినట్లయితే మనము స్వతంత్రంగా చేయబడతాం. కొన్ని ఉదాహరణలు చూసాం. వెన్ యూ నో ద ట్రూత్ అంటే ఏంటిది? ఇఫ్ యూ నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఏమన్నా చూపిస్తున్నాము? సత్యంతో కూడిన మేలు కానీ, ఉపకారాలు కానీ, బహుమానం అనుకుందాం. సత్యం ఏం చేస్తుంది? మీకు బహుమానం ఇస్తుంది. అబద్ధం ఏం చేస్తుంది? నేను ఇంకా కుంగదీస్తుంది. సో ఇఫ్ యూ నో ద ట్రూత్ యూ విల్ సెట్ ఫ్రీ. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. సో ఇక్కడ గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం ఇక్కడ ఒక అంశాన్ని మనము గమనిద్దాం. ఒక కథ భాగం 7వ వచనం నుంచి మనము చదవట్లేదు కానీ జస్ట్ మనము కొన్ని విషయాలు మనం దీని నుంచి గమనిద్దాం.
యోహాను సువార్త 7వ అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 42వ వచనం వరకు కూడా అక్కడ ఒక ఇన్సిడెంట్ ఉన్నది. ఏం ఇన్సిడెంట్? అక్కడ జరిగిన కథ భాగం ఏంటిదంటే, ఒక స్త్రీ బావి దగ్గర వెయిట్ చేయటం, లేదంటే ఒక స్త్రీని యేసుక్రీస్తు బావి దగ్గర కలవటం అన్న సందర్భం మనం ఇక్కడ ధ్యానిస్తాం. మనకు తెలిసిన కథ భాగమే. యేసుక్రీస్తు తన పరిచయంలో వెళ్తుండగా మరి బావి కనబడ్డది. ఆ బావి కనబడినప్పుడు బావి దగ్గర ఏం చేశాడంట? ఆయన కూర్చున్నాడు. There cometh a woman of Samaria to draw water. Jesus said unto her, Give me to drink. Verse 6 అయితే, Now Jacob's well was there. Jesus therefore being wearied with his journey sat thus on the well, and it was about the 6th hour. ఇంతకు ఏమన్నాడు? యేసుక్రీస్తు పరిచయం చేస్తూ వచ్చినాడు కాబట్టి ఆయన అలసిపోయినాడు. వేరేంటే అలసిపోయిన పరిస్థితి. సో అలసిపోయిన పరిస్థితులు వరుస అనుకున్నాము. చెట్టు ఉన్నది, చెట్టు పక్కన బావి ఉన్నది, ఆ నీడలో కూర్చున్నాడు. మరి బావి దగ్గర నీళ్లు తాగడానికి వచ్చిన అనుకుందాం. సో అక్కడ విశ్రమిస్తుండగా అక్కడ కూర్చొని ఏం చేస్తాడు? సేద చేస్తున్నాడు. జస్ట్ సిట్టింగ్, రిలాక్స్ అవ్వాలి. కొంచెం సేపు మేబీ కాలు వస్తుండొచ్చు. చూడండి, మానవుడు ఉన్నాడు కాబట్టి నడుస్తూ కాలు నొప్పి లేస్తుండొచ్చు, కొంచెం అలసిపోయి ఉండొచ్చు. కూర్చున్నాడు. కూర్చున్న సమయంలో అక్కడ ఒక స్త్రీ రావడం మనం గమనిస్తున్నాం. ఏమైనా సో స్త్రీతో ఏమన్నాడు? స్త్రీని నాకు నీళ్లు ఇవ్వమని అడుగుతున్నాడు. ఆ సంభాషణలో ఆమె గుర్తించేదండి, నువ్వు యూదుడివి కదా, యూదులకి సమరకి ఎలాంటి పొత్తు లేదు. నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు ఎందుకు నీళ్ళు ఇవ్వాలి? ఆ సంభాషణలో ఆ డిస్కషన్ అంతా కూడా మనం ఎదిగినవారు కాబట్టి ఇక్కడ గమనిస్తాం. అంటే చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే, when you know the truth will set you free. సత్యము తెలుసుకుంటే సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ వాక్యం తెలుస్తుంది. ఆ సంభాషణలో మరి యేసుక్రీస్తు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలో యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం గమనిస్తాం. 17-18 వచనం, verse 17 and 18. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నేను చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లు ఉన్నది. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే అని చెప్పింది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇలా గమనిస్తే 10వ వచనం గమనిస్తే, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ డిస్కషన్లో అంటే యేసుక్రీస్తు ఆ స్త్రీ మధ్యలో జరిగిన సంభాషణ మనం ఎరిగిన వాళ్ళము. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఫస్ట్ నీళ్ళు అడిగినాడు. మన ఇద్దరి మధ్యలో ఆ సంభాషణ కదా, నువ్వు యూదుడు, నేను సమాజ స్త్రీని. ఆ మాటలలో ఏమంటున్నారు? నువ్వు నాకు నీళ్ళు ఇచ్చినట్లయితే నేను నీకు జీవనది ఇస్తాను, జీవజలం ఇస్తాను. నీ దగ్గర తోడుకోవడానికి ఏమీ లేదు నాయన, నువ్వు నాకు జీవజలం ఇస్తా అంటావు ఏంటిది? ఆ జీవజలం ఇచ్చినట్లయితే నేను ఇంకొకసారి ఏంటంటే బావి దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను బావి దగ్గర ప్రతిరోజు రావాలి. ఎందుకంటే నేనున్న పరిస్థితి బట్టి మధ్యాహ్న కాలమే రావాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినా ఈవినింగ్ వచ్చినా కానీ వేరే స్త్రీలు అందరూ ఉంటారు, నన్ను అవమానపరుస్తారు, నన్ను హేళన చేస్తారు. నేను చేసిన తప్పులను నా పైన చూపిస్తుంది కాబట్టి నేను ఆ సమయంలో రాలేను. నేను మధ్యాహ్న కాలంలో ఎవరు లేనప్పుడే నేను రావాలి. వచ్చి తీసుకున్నాను. మరి నేను ఒక పురుషుడిని చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను, నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ మాటలన్నింటిలో నేను జీవజలం ఇస్తానప్పుడు ఏం చేస్తున్నా, ఆ జీవజలం నాకు ఇచ్చినట్లయితే నేను ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. సో జీవజలం ఇవ్వకముందు నీకేం కావాలంటే, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా, నీ భర్తను తీసుకొని రా. భర్తను తీసుకొని రామని చెప్పిన వెంటనే ఆ స్త్రీ ఏమంటారు? ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. అంటే ఆమె అబద్ధం చెప్పొచ్చు. ఆ స్త్రీ నిజం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ
సరే అండి వెళ్ళి తనకు తెలుసు తన దగ్గర భర్త లేడని, యేసుక్రీస్తు కూడా తెలుసు, కానీ తన యేసుక్రీస్తు తనకు తెలియదు కాబట్టి సరేనండి నేను తీసుకొని వస్తానని వెళ్ళి ఎవరినో ఒకరిని తీసుకొని వచ్చి "ఇగో ఈయన నా భర్త" అని నేను పరిచయం చేయొచ్చు. కానీ ఆ స్త్రీ ఏం చేస్తుందంట? స్త్రీ ఏం చేస్తుంది? అబద్ధం కాకుండా నిజం చెప్పడం నేర్చుకున్నది. ఏమని నిజం చెప్తున్నది? ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, అంటే నువ్వు చెప్పిన మాట నిజము. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివలెను. ఏమైంది? స్త్రీకి ఒక ఆప్షన్ ఉన్నది. తన అడిగిన ప్రశ్నకి నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? 2 ఆప్షన్స్ అండి. వెదర్ ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ లై, సత్యమా అబద్ధమా. ఆమె ఏమైనా బొంగొచ్చు, ఏమన్నా చేయ, ఎందుకంటే తను ఉన్న పరిస్థితి 10 మంది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే భవిష్యత్తు చాలా శ్రమ కూడా వెళ్తుండొచ్చు, హేళన కూడా వెళ్తుండొచ్చు. ఆ ఊర్లో కూడా అరే ఈ స్త్రీని ఒక నెగిటివ్ స్త్రీగా చూస్తున్నారు. ఇంకెంతమంది భర్తలు కావాలమ్మా, ఇంకెంతమంది పెరుగుటీలు కావాలమ్మా అని భవిష్యత్తు చూటిపడి మాటలతోనే ఆమెని విసిగిస్తుండొచ్చు, ఆమెని ప్రశ్నిస్తుండొచ్చు. అలాంటి పరిస్థితిలో ఇంకొక కొత్త వ్యక్తి వచ్చి నాతో మాట్లాడటం ఏంటిది, నన్ను దర్శించడం ఏంటిది, నాతో సంభాషణ చేయడం ఏంటిది, నన్ను అడగడం, నా భర్త గురించి నీకు ఎందుకు అంటావా? ఈ సమపోయి నీ భర్తను తీసుకోవడం అంటే అయ్యా నీ భర్తతో నా భర్తతో నీకేం పనమ్మా, నీకేం పని అయ్యా? నువ్వు నీళ్ళు అడిగినప్పుడు నీళ్ళు తీసుకోవడం, తాగి నీ పని నువ్వు చేసుకుంటావు. కానీ అక్కడ గమనిస్తే తనేం చేస్తుంది? తను తాను తగ్గించుకొని, ఎందుకు? యేసుక్రీస్తు ప్రేమతో మాట్లాడుతున్నాడు కాబట్టి, కంపాషన్తో దయ కలిగిన వాడు. ఎందుకంటే తన మాటలో ఆ ప్రేమ గమనించింది, తన మాటలో తన సంభాషణలో దయ కలిగిన వాడుగా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడేమన్నాడు? నువ్వు వెళ్ళి పెరిగి తీసుకోండి. ఆమె చెప్పిన నిజం ఏంటంటే సత్యం. చూడండి వాక్యం తెలిస్తే సత్యమే చెప్పింది వాడేను, నీవు చెప్పింది సత్యమే. ఆ మాట చెప్పిన వెంటనే ఆమె ఏమని గ్రహిస్తుంది? ఇప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తని గ్రహించుచున్నాను. అప్పటి వరకు తనలో డౌట్ ఉన్నది, అది ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఈయన సాధారణ వ్యక్తి కాదు, ఎందుకంటే వేరే వాళ్ళందరూ కూడా నన్ను చిన్నగా మాట్లాడుతున్నారు, కానీ ఈయన నాకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాడు, నన్ను ఒక స్త్రీగా నన్ను గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. సో ఆమె స్థితిగతి చెప్పిన తర్వాత ఎప్పుడేమంటున్నది? నువ్వు ప్రవక్తవి, నువ్వు. అప్పుడు స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతములందు ఆరాధించింది కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ ఒక కాలము వచ్చినది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు, నా మాట నమ్మము. చూడండి ఇక్కడ గమనిస్తే ఎప్పుడైతే ఆ స్త్రీ యేసుక్రీస్తుతో సంభాషించినదో నువ్వు సత్యమే చెప్పినావు అనే వెంటనే ఏం చేస్తుందంట? అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఊర్లోకి వెళ్ళింది. వెళ్ళి ఏం చేస్తున్నది? అందరికీ చెప్తున్నది, ఇదిగో నేను మెస్సాయిని కలుస్తున్నాను, నా గురించి, అంటే నా స్థితి గురించి, నా పూర్వం గురించి, నేను చేసే తప్పిదాల గురించి ఆయన నాకు చెప్పగలిగినట్లయితే ఆయన మెస్సాయనే కదా. ఏమైనా ఆమె ఆయన మెస్సాయనే కదా. ఆయన ఏమన్నాడంట? Verse 25, gమనిస్తే the woman said to him, I know that Messiah is coming, who is called Christ. When he comes, he will tell us all things. Jesus said to her, I who speak to you am he. And at this point his disciples came and marveled. They talked with the woman, yet no one said, what do you say, or why are you talking? 28వ వచనం గమనిస్తే ఒకసారి చదవండి. 28వ వచనం. ఆ స్త్రీ తన విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పి
చెప్పిన మనుషుల్ని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎదుగు వచ్చుచుండి. చూడు ఏం చేస్తున్నాక ఊర్లోకి వెళ్ళి నేను క్రీస్తుని కలుసుకున్నాను, ఎందుకంటే ఆయన నా గురించి మొత్తం చెప్తున్నాడు, ఈయన క్రీస్తే కదా. ఏం చేస్తాడు? ఫస్ట్ థింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? సత్యము చెప్పినప్పుడు సత్యం ఏం చేస్తాడ? స్వతంత్రులుగా చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నేను బావి దగ్గర సత్యాన్ని కలిసినాను, సత్యాన్ని తెలుసుకున్నాను, మీరు కూడా రండి, మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి. ఎప్పుడైతే ఆ స్త్రీ తన తరపు నుంచి సత్యము మాట్లాడిందో ఆమె కూడా సత్యాన్ని గ్రహించగలుగుతున్నది. యేసుక్రీస్తు కదా ఎప్పుడు అంటాడు? ఎందుకంటే తను చేసిన క్రియలని ఆయన చెప్పగలిగినాడు కాబట్టి ఈయన ప్రవక్త, ఈయన క్రీస్తే కదా. అంటే ఏంటిది? నేను చేసిన పనులు చూడండి. కమ్స్ ఎ మ్యాన్ హూ టోల్డ్ మీ ఆల్ థింగ్స్ దట్ ఐ ఎవర్ డిడ్. ఊళ్ళో మీరు అందరి నేను చేసిన తప్పులు మీ అందరికి తెలియదు, కానీ నేను ఒక వ్యక్తిని అక్కడ బావి దగ్గర కలిసాను. ఆ బావి దగ్గర కలిసిన వ్యక్తి నా గురించి నేను చేసిన ఎవరు అంటే నేను ప్రీవియస్గా చేసిన ప్రతి తప్పు కూడా నాకు బయలుపరిచాడు, నాకు చెప్పగలిగాడు. ఈయన క్రీస్తే కదా, మీరు వచ్చి చూడండి. ఎందుకు? నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా అడగాలంటే దే హ్యావ్ టు కమ్ అండ్ సీ. వాళ్ళు స్వయాన వచ్చి చూడాలి. సో చూడాలన్నప్పుడు ఏం చేస్తారు? మీరందరూ రండి, మీరందరూ కూడా మీ కళ్ళతో మీరు చూడండి. దాని తర్వాత చూసాము. మనం గమనిస్తాం. నేను చేసినవన్నీ నాకు చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచారు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేది. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయనను నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. And many of the Samaritans of that city believed in him because of the word of the woman who testified, he told me all that I ever did. ఏం చేసింది స్త్రీ? సత్యము చూసింది, సత్యము తెలుసుకున్నది, ఆ సత్యము వెళ్ళి ఊర్లో ప్రకటించినది. ఆ పట్టణంలో ప్రకటించిన వాళ్ళు ఏం చేశారంట? అనేక మంది తాను చెప్పిన మాటలు నమ్మేను. అదే వాక్యం తెలుసు కదా. And many of the servants of the city believed in him because of the word of the woman who testified. ఆ స్త్రీ ఎవరండి? మంచి పేరు తెచ్చుకున్న స్త్రీ కాదు కదా. ఆ స్త్రీ గురించి చెడుగా మాట్లాడుతున్న స్త్రీ. ఆ స్త్రీ ఏం చేశారు? అరే ఇంతకాలము ఈ స్త్రీ మంచి జీవితం జీవించలేదు, కానీ ఈరోజు ప్రత్యేకంగా వచ్చి మంచి మాటలు చెప్తున్నది. అదే యేసుక్రీస్తుని దర్శించింది, యేసుక్రీస్తుని కలుసుకున్నది, సత్యము తెలుసుకున్నది అన్న వచ్చి ఆ సువార్త మంచి విషయాలు ఆ ఊళ్ళో ప్రకటించిన వెంటనే ఎప్పుడైతే వాళ్ళు విన్నారో ఎవరిని నమ్మటం మొదలుపెట్టారు? యేసుక్రీస్తుని నమ్మటం. ఎవరి గురించి? ఎవరి కారణము? ఈ స్త్రీ చెప్పిన నిజము కారణంగా. ఈ స్త్రీ సత్యం ఎప్పుడు చెప్పిందండి? బావి దగ్గర సత్యం చెప్పినది. అదే సత్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళి చెప్తున్నది? ఊర్లో చెప్తున్నది. ఊర్లో ఎలాంటి పేరు ఉన్నది? మంచి పేరు లేదండి తనకి. ఆ పేరు పక్కన పెట్టేసి నేను సత్యం తెలుసుకున్నాను, మీరు వచ్చి సత్యం తెలుసుకున్నాను. తను ఏం చేస్తుంది? షీ ఈజ్ ఇన్వైటింగ్. తన బాధ్యత ఏంటంటే నేను వెళ్ళి 10 మంది చెప్పాలి, 10 మంది నేను ఎవరి ఎక్కడ తీసుకొని రావాలి? బావి దగ్గరికి తీసుకొని రావాలి. ఎందుకంటే బావి దగ్గర నాకు జీవజలము ఇస్తా అని ఒక వ్యక్తి వాగ్దానం చేశాడు. నేనే జీవజలం పొందుకోవడం కాదు, మీరు కూడా నాతో పాటు జీవజలం పొందుకోండి. అలాగే మన ఒక్కరమే ఆశ్రయించబడితే కాదు, మన ఒక్కరమే రక్షింపబడితే కాదు, మనం ఏం చేయాలంటే ఇతరులకి రక్షణ సువార్త పరిచయం. అంటే ఏంటిది రక్షణ సువార్త? అనేది సత్యంతో కూడిన మాటని, సత్యంతో కూడిన వాక్యాన్ని మనము ప్రకటించాలి. వీ హ్యావ్ టు డిక్లేర్ ట్రూత్, వీ హ్యావ్ టు స్పీక్ ద ట్రూత్ ఓన్లీ. సో ఆమెకు అవకాశం ఉండే అబద్ధం చెప్పాలా, నిజం చెప్పాలా?
ఏదైనా పోవచ్చు, ఏదైనా అబద్ధం చెప్పవచ్చు. ఆ పరిస్థితి నుంచి అరే ఈయనది నా పర్సనల్ థింగ్స్ ఎందుకండి, 10 మందితో ఉంటాను, నీకు అనవసరం కదా, నీకు ఎందుకు అని చాలాసార్లు చూస్తాం. అలాంటి పరిస్థితిలో ఏం చేస్తుంది అనుకుందాం, అరే నా బండారం బయటపడింది కదా, అరే నేను చేసే తప్పులన్నీ నాకు తెలిసిపోయినది, ఇంకా నేను ఏం దాచి పెట్టుకుంటాను, వీళ్ళకి చెప్తే అయిపోతుందని నా దగ్గర ఉన్న పెనిమిటి ఇప్పుడు నా పెనిమిటి కాదండి. ఆమె సత్యం చెప్పినందుకే, ఆమె చెప్పిన సత్యం ద్వారా, ఆమె చెప్పిన నిజం ద్వారా ఒక ఊరు, ఒక ప్రాంతము, పట్టణం రక్షింపబడ్డది. నిజంగా అనుకుంటే ఒక నిజం, ఆమె అబద్ధం చెప్తే అక్కడ ఏమైందండి, అక్కడ ఘర్షణ, ఇక్కడ యేసుక్రీస్తుకి ఆ స్త్రీకి మధ్యన తప్పకుండా గొడవ స్టార్ట్ అయింది. ఆమె ఏమో నా దగ్గర ఏదో అబద్ధం చెప్పింది అనుకుంటున్నాను, భర్త ఉన్నది నేను తెస్తా అంటే, అమ్మ నువ్వు చెప్పేది అబద్ధము, నీ దగ్గర ఉన్న భర్త కాదు కదా, వేరే వ్యక్తి అని యేసుక్రీస్తు చెప్తే వారిద్దరి మధ్య ఏంటిది నెగిటివ్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు సాధారణంగా నా పర్సనల్ లైఫ్ నీకెందుకు కదా, నా వ్యక్తిగత జీవితం నీకెందుకు, నేను ఏదో చేసుకుంటాను, నేను ఏదో బ్రతు, నా ఇష్టం నాది, నువ్వు ఎవరు అడగడానికి అనే ఆలోచనతో రావచ్చు. కానీ చూడండి, ఆ మంచి మనస్తత్వంతో చెప్పిన నిజం ద్వారా ఒక ఊరు రక్షింపబడ్డారు. ఏమైనా అన్నారు, స్త్రీ చెప్పిన తర్వాత నమ్మినారు, ఇంకా కొంచెం డౌట్ ఉండే వాళ్ళ దగ్గర, ఏమైనా కరెక్ట్ చెప్తుందా కాదా, నమ్మకం ఎక్కడ కలిగింది, బావి దగ్గర వచ్చినాక నమ్మలేదండి. ఎప్పుడైతే స్త్రీ మాట చెప్తానో అంటే బాబు బహుశా మంచిగా వివరించింది, యేసుక్రీస్తు తనతో చెప్పిన మాట ప్రతి కూడా శ్రేష్టంగా మంచిగా వివరించింది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళు నమ్మటం మొదలుపెట్టారు. నమ్మిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే 42వ వచనం, then they said to the woman, now we believe not because of what you said. దానికన్నా ముందు గమనిస్తే, so when the Samaritans had come to him, ఫస్ట్ ఏమో ఈ స్త్రీ ఊర్లో చెప్పిన మాటని నమ్మినారు, తర్వాత బావి దగ్గర వచ్చి కూర్చొని యేసుక్రీస్తు చెప్పిన మాటలు విన్నారు. వింటుండగా వాళ్ళకి ఏం నచ్చింది, కొద్దిసేపు మాట్లాడితే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు, ఈ మాటలు ఏదో మంచిగా ఉన్నాయి, మంచి బోధ వింటున్నాం కాబట్టి ఏమైతే వాళ్ళు బలవంతం చేసి ఇంకా యేసయ్య మీరు మాతోనే ఉండండి, దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్, దే అర్జ్డ్ హిమ్ టు స్టే విత్ దెమ్ అండ్ హి స్టేడ్ దేర్ 2 days. ఒక రోజు వచ్చి ఆయన కేవలం బావిలో నీళ్లు తోడుకొని నీళ్లు తాగి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి ఎవరు, యేసుక్రీస్తు. అక్కడ ఉండి ఒక స్త్రీతో సంభాషణ చేసి స్త్రీ గురించి చెప్పి ఆ స్త్రీ ద్వారా ఒక ఊరిలో వాక్య పరిచయం జరిగినది, గాస్పెల్ వెళ్ళింది. ఆ సువార్త వెళ్ళిన తర్వాత ఆ సువార్త విని కొంతమంది నమ్మినారు. ఆ నమ్మిన తర్వాత కొందరు ఎక్కడికి వచ్చారు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినారు, బోధ విన్నారు. విన్న తర్వాత వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకేంటి మాకు ఇంకా ఆశ కొట్టుచున్నది, మేము ఇంకా వాక్యం వినాలంటున్నాం, ఇంకా మాతో ఉండండి, ఉన్న బలవంతం చేసి బ్రతికానం కాబట్టి ఇంకా 2 రోజులు వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళకి వాక్య పరిచయం చేసి ఇప్పుడు ఏమన్నారు, వాళ్ళు తృప్తిపరచబడిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకున్న ప్రతి డౌట్ కొట్టివేయబడిన తర్వాత ఎవరు కొట్టివేయబడ్డారు, ఇఫ్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. మీరు సత్యము తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తారు. కాబట్టి ఆ ఆ పట్టణంలో వాళ్ళకున్న అనుమానాలు, వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి బహుశా 3 రోజులు పట్టింది అనుకుంటాం. ఆ 3 రోజుల్లో కూడా ఏమైంది, వాళ్ళకి ఉన్న ప్రతి డౌట్ ఒకరిగా ఇద్దరుగానే బహుశా పట్టణంలో ప్రతి ఒక్కరు వచ్చి అడిగిండొచ్చు. వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా ప్రతిదానికి సమాధానం, ఓర్పు సహనంతో సమాధానం ఇస్తూ వాళ్ళందరూ కన్విన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు మాట్లాడడం మానేసి వాళ్ళు దే ఆర్ టెస్టిఫై. వాట్ ఇస్ ద టెస్టిమనీ, నౌ వి బిలీవ్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ యు సెడ్. ఫస్ట్ వర్స్ ఏమన్నది, వి బిలీవ్ వాట్ యు సెడ్. సో స్త్రీ చెప్పిన మాటలు డౌట్ఫుల్గా ఉండే, ఎస్ ఆర్ నో టైప్లో ఉండే. నమ్మినా కానీ సంపూర్ణంగా నమ్మలేదు. నమ్మదని గోడ మీద పిల్లలుగా అట ఇట లాగా ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ స్వయాన విన్నారు. అందుకే నౌ వి బిలీవ్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ యు సెడ్, ఫర్ వి ourselves have heard it and we know that this is indeed the Christ, the Savior of the world. Amen. ఏమన్నారు, ఇప్పుడు మేమే స్వయాన వచ్చి యేసుక్రీస్తు ద్వారా చెప్పిన మాటని మేము విన్నాము కాబట్టి ఇప్పుడు మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము. అప్పుడు నమ్మినాము
నౌ వి కంప్లీట్లీ బిలీవ్. నౌ దే హ్యావ్ బిలీవ్. కొంచెం నమ్మినారు, 50-50%. యేసుక్రీస్తుతో మాట్లాడిన తర్వాత సంపూర్ణంగా నమ్మినారు. సో మనం వాక్య పరిచయం చేస్తాం, చాలాసార్లు ఎవాంజలిజం అంటాం కదా, సువార్తీకరణ. ఏం చేస్తాము? వెళ్ళి వాక్యం చెప్తామండి. సో వాక్యం చెప్పినప్పుడు కంప్లీట్గా అర్థం కాదు వాళ్ళకి. సో అర్థం కాని పరిస్థితుల్లో ఎక్కడ తీసుకుంటామని? సంఘానికి తెచ్చినట్లయితే, సంఘంలో కొంచెం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే అదే మాట వింటున్నట్లయితే వాళ్ళ జీవితము మార్చబడదు. అందుకే మనము చర్చ్కి రెగ్యులర్గా రమ్మని, అందుకే మనం రావాలి. ఎవరైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళు కూడా క్రమంగా వచ్చినట్లయితే వాళ్ళు విన్న కొద్దీ, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏ మాట? సత్యంతో కూడిన మాట. వెన్ యు నో ద ట్రూత్. సత్యం ఎక్కడ ప్రకటించబడుతుంది? సంఘంలో సత్యము ప్రకటించబడుతుంది. లోకంలో ప్రకటించబడుతున్నది సత్యాన్ని అబద్ధంగా చేసి సత్యంగా చూపెడుతున్నారు. వాక్యము సత్యమైన మనం ప్రకటిస్తే దాన్ని అబద్ధంగా ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న డిస్కషన్ ఏంటిది? జీసస్ ఇస్ నాట్ గాడ్. అవునా? మనం వాక్యంలో రాయబడేది మనం నమ్ముతున్నాం. మన సైడ్ నుంచి మనం కరెక్ట్గా ఉన్నాం, మనం నమ్ముతున్నాం. లోకంలోకి వెళ్ళేసరికి ఏమవుతున్నది? యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ రాయబడ్డది? లేదా ఆ డిబేట్లో ఏమవుతున్నది? మనకే క్వశ్చన్ వస్తుంది. అవును కదా, రాయబడలేదు కదా, ఇక్కడ లేదు కదా. ఇవన్నీ ప్రశ్నలు ఎక్కడ వస్తున్నాయి? అక్కడ డిబేట్ చేస్తుంటే మనకే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనము ఫస్ట్ ఇక్కడ వాక్యంలో బలపరచబడి, మనం స్థిరపరచబడి, మనం కంప్లీట్గా తెలిసినప్పుడే మనం వెళ్ళి ప్రకటించాలి. సో నీకున్న కొద్ది మాటలు మాత్రమే చెప్తే చాలు. వాళ్ళకి ఇంకా డౌట్ ఉందా? సార్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు చర్చ్కి రండి, మీరు వాక్యం వినండి, మీకున్న ప్రతి డౌట్ క్లియర్ చేయబడుతుంది. మనం చాలాసార్లు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మన ఇళ్ళలోకి వస్తూ ఉంటాడు. ఎన్నో సామాన్లు, ఎన్నో వస్తువులు చూపెడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? వస్తువు చూపెట్టడం అంటేనే మనకి కొనాలనిపిస్తుంది. పని చేస్తుందా పని చేయదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? షోరూమ్ కన్నా వెళ్ళి చూడండి, లేదంటే మీరు మాకు వస్తువు తెచ్చి చూపెట్టండి. డెమాన్స్ట్రేషన్ అంటామా? డెమో అంటాం. డెమో చూపెట్టండి, అది నిజంగా పని చేస్తుందో పని చేయదా. కారు కొనడానికి వెళ్తే ఏం చేస్తారు? టెస్ట్ డ్రైవ్ అంటాం. ఈ కారు నిజంగా మీరు చెప్పిన ప్రకారం పని చేస్తుందా పని చేయదా, నడుస్తుందా నడవదా, దీనికి మైలేజ్ ఇవన్నీ ఎందుకు టెస్ట్ డ్రైవ్? కూర్చుంటే కంఫర్ట్ ఉందా లేదా, ఏసీ పని చేస్తుందా లేదా, లోపల ఎట్లుంటుంది, బయట ఎట్లుంటుంది, డ్రైవ్ చేస్తే ఎంత కంఫర్ట్ ఉంటుంది. టెస్ట్ డ్రైవ్ అంటే అది టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మనం సాటిస్ఫై అయితేనే మనం దాన్ని తీసుకుంటాం, వస్తువైనా కానీ. సో అదేవిధంగా వాక్యం విషయంలో కూడా మనం చెప్పిన తర్వాత 100% ఎవరు వెంటనే నమ్మరండి. నమ్ముతున్నాము లేకపోతే ఒకసారి చెప్పేస్తే కాదు. ఏం చేయాలంటే చెప్పిన దాన్ని మనం ఫాలో అప్ చేయాలి. నేను చెప్పిన కదమ్మా, ఏమైంది, మీరు చదివినారా, మీరు విన్నారా, మీరు రండి, కొంచెం సమయం పడకండి, ఇక వాక్యం వినండి. మనం బలవంతం చేస్తే అది బలవంతంగానే వెళ్ళిపోతుంది. మనం సహనంతో చేస్తే వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళ ఓర్పు సహనంతో వాళ్ళు నిలబడతారు. సో మనం కన్విన్స్ అవ్వాలి ఫస్ట్. ఆ స్త్రీ కన్విన్స్ అయ్యేంత వరకు కూడా యేసుక్రీస్తు మాట్లాడుతున్నది. ఎప్పుడైతే కన్విన్స్ అయ్యిందో, ఎక్కడికి వెళ్ళింది? ఊళ్ళోకి వెళ్ళింది, వేరే పట్టణానికి వెళ్ళలేండి, తన ఇంటి దగ్గరికే వెళ్ళింది, తన కాలనీకే వెళ్ళింది, తన సిటీకే వెళ్ళింది, తన ఎవరితోనైతే తిరిగిందో, ఎవరితోనైతే పనులు చేస్తే వాళ్ళ దగ్గరికే వెళ్ళినది. అయ్యా బాబు, మీరు అందరూ నన్ను చెడ్డస్త్రీగా చూసారు, కానీ ఇదిగో నేను సత్యం తెలుసుకున్నాను, నేను స్వతంత్రంగా అయినాను. ఐ ఆమ్ మేడ్ ఫ్రీ టుడే. ఎవరు నిన్ను స్వతంత్రంగా చేసినారు? హూ గేవ్ యు పర్మిషన్? ఎవరు నేను సెట్ ఫ్రీ చేసినంటే అదిగో బావి దగ్గర ఒక వ్యక్తి, యూదుడు, యేసుక్రీస్తు కూర్చున్నాడు, ఒక ప్రవక్త కూర్చున్నాడు. నన్ను ఏం చేశాడు? నన్ను విడుదల చేస్తాడు. ఇక మీదట నేను చేసే క్రియలు నేను చెయ్యను. ఎందుకు? జీవజలం ఇస్తాను కాబట్టి. ఎప్పుడు ఇస్తాను? నేను చేసే పనులు మానేస్తే, అబద్ధపు జీవితం తొలగించి సత్యమైన జీవితంలో నేను వెంబడిస్తే ఏమవుతుందంట? జీవనది, జీవజలము మనకి అనుగ్రహిస్తాడు. సో వాట్ హ్యాపెన్? సత్యము చెప్పిన తర్వాత సత్యం తనని స్వతంత్రంగా చేసేది. షీ వాస్ సెట్ ఫ్రీ. తన ద్వారా ఒక పట్టణం కూడా స్వతంత్రంగా చేయబడ్డది. ఇఫ్ యు నో ద ట్రూత్, ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. Who is the truth? Jesus Christ is the truth. He said, I am the way, the truth and the నేనే మార్గము, సత్యము, జీవము. సో సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. సత్యము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని తెలుసుకుంటే మీరు స్వతంత్రంగా చేయబడతారు. కేవలం ఒకే ఒక మాట ద్వారా ఏమని చెప్పింది?
నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న భర్త ఆయన నా పెనిమిటి కాదు. ఒక నిజము ఒక పట్టణాన్ని రక్షించుకున్నది. హల్లెలూయా. సో మనం చెప్పే నిజము 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి, 10 మందిని దేవుని మార్గంలో నడిపించేలాగా ఉండాలి. సో అలాంటి సత్యము మనము గ్రహించాలి. ఇంకో ఉదాహరణ గమనిస్తే 1 Kings chapter 17, మొదటి రాజులు 17వ అధ్యాయము 9 నుంచి 16 వరకు చేసి మనం గమనిస్తాం. 9 నుంచి గమనిస్తే, Arise, go to Zarephath, which belongs to Sidon, and dwell there. See, I have commanded a widow there to provide for you. So he arose and went to Zarephath, and when he came to the gate of the city, indeed a widow was there gathering sticks, and he called to her and said, Please bring me a little water in a cup that I may drink. And as she was going to get it, he called to her and said, Please bring me a morsel of bread in your hand. So she said, As the Lord your God lives, I do not have bread, only a handful of flour in a bin, and a little oil in a jar. And see, I am gathering a couple of sticks, that I may go in and prepare it for myself and my son, that we may eat it and die. And Elijah said to her, Do not fear, go and do as you have said, but make me a small cake from it first and bring it to me, and afterward bake some for yourself and your son. చూడండి, గమనిస్తే దైవజనుడు ఒక స్త్రీ దగ్గరికి నడిపించబడ్డాడు, విధవరాల దగ్గరికి నడిపించబడ్డాడు. ఎవరు వెళ్ళమన్నారు? దేవుడు వెళ్ళమన్నాడు. ఈ స్త్రీకి దైవజనుడు తన ఇంటికి వస్తున్నాడో తెలుసా? తెలియదు. కానీ దైవజనుడు తెలుసు ఏ ఇంటికి వెళ్ళాలి, ఏ గుమ్మం తట్టాలి. ఆ స్త్రీని చూసిన వెంటనే ఏమని అడిగినాడు ఆ స్త్రీని? ఫస్ట్ ఏమో ప్లీజ్ బ్రింగ్ ఎ లిటిల్ వాటర్ ఏ కప్ దట్ ఐ మే డ్రింక్. స్త్రీని పిలిచమన్నాడు, అమ్మకు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమన్నాడు. తనున్నా ఏంటిది భాష ఏమనుకున్నది? అది ఇలా ఎండలో పడి వెళ్తున్నాడు కదా, దాహం అయింది, నీళ్ళు ఇస్తామని వెళ్తుండగా సరే ఇస్తానని ఇంట్లోకి వెళ్తున్న పరిస్థితిలో తను చెప్పిన మాట ఏంటి? యాజ్ షీ వాస్ గోయింగ్ టు గెట్ ఇట్, హీ కాల్డ్ టు హర్ అండ్ సెడ్, ప్లీజ్ బ్రింగ్ మీ ఎ మార్సల్ ఆఫ్ బ్రెడ్ ఇన్ యువర్ హ్యాండ్. నాకు ఒక అప్పము చేసుకొని రమ్మని పిలుస్తాను, నాకు కూడా ఫస్ట్ ఒక రొట్టెని తీసుకొని రా. ఇప్పుడున్న పరిస్థితిలో స్త్రీ ఏం చెప్పాలి? నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలి? ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పాలి, నిజం ఎందుకు చెప్పాలి? అబద్ధం ఎందుకు చెప్పాలంటే, అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్గా, అక్కడ కరువు ఉన్నది, తనకు తినడానికి తిండి లేదు, తన సైడ్ నుంచి ఆలోచిస్తే తనకున్నది ఏమున్నది? లాస్ట్గా మేబీ ఒక 2 రొట్టెలు అయితే ఆ 2 రొట్టెలు తిన్న తర్వాత తన దగ్గరికి ఏమి లేవు, ప్రొవిజన్ లేదు. తిన్న తర్వాత బహుశా ఆ రోజు బ్రతకొచ్చి 2 రోజులు బ్రతకొచ్చు, తర్వాత చనిపోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. తిని చనిపోతాం అంటున్నారు. ఎందుకంటే ఇదే లాస్ట్ అండి, మా గిన్నెలో ఈ చివరి గుప్పెడు పిండి మాత్రమే ఉన్నది. ఆ గుప్పెడు పిండిలో 2 రొట్టెలు మాత్రమే అవుతాయి. సో తిని చనిపోవడానికి సిద్ధపడుతున్నారు. సో ఆమె 100% చెప్పొచ్చు, సార్ యూజువల్గా అనుకున్నాను, మన దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగితే ఆ స్థితిగతులు ఏమంటాం మనం? మాకే లేదు, నీకు ఎక్కడి నుంచి పెడతామంట. మనం ఉన్నది గురించి పెట్టాము. అయ్యా నాకే లేదు, మా ఇంట్లో ఏం లేదు, నీకు కరువు ఉన్నది, మాకు కరువు ఉన్నది. ఎగ్జాంపుల్ కరోనా తీసుకున్నాం. కరోనా పరిస్థితుల్లో మనం ఎవరికి సహాయపడలేము. ఎందుకంటే అందరూ అదే సిచ్యువేషన్ ఉన్నారు. నువ్వు మాస్క్ ఉన్నది, వేరే వాళ్ళ దగ్గర మాస్క్ లేదనుకున్నావు, నీ మాస్క్ అని తీసిస్తావు ఇయ్యాలి. ఎందుకంటే నీకు మాస్క్ లేకపోతే నీకు అనారోగ్యం వస్తుంది, ఆ వైరస్ నీకు వస్తుంది. కాబట్టి నాకు ఒకటే మాస్క్ నేనే వేసుకున్నాను, తీసి నీకు ఇవ్వడానికి లేదు. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న కరువు పరిస్థితిలో ఆ స్త్రీని అడిగినప్పుడు, అరే అనవసరంగా నీళ్ళు అడిగినా నీళ్ళు ఇచ్చిన నోరు పుచ్చుకొని అయిపోతుంది కదా. ఆ పిండి గురించి చెప్పాలా వద్దా? చెప్తే ఆయన రొట్టె చేసిస్తే నేను తినలేను, నా కుమారుడు తినలేడు. అబద్ధం చెప్తే అయిపోతుంది కదా. కానీ ఆ స్త్రీ ఏం చేస్తుంది? నిజం చెప్పలేదు. ఏమంటున్నది?
వాట్ ఐ హ్యావ్ ఈజ్ వాట్ ఐ విల్ టెల్ యూ. నా దగ్గర ఏది ఉన్నదో నేను నీకు అదే చెప్తాను సార్. మీరు నీళ్ళు అడిగినా నేను ఇస్తాను. మీరు రొట్టె చేయమంటే రొట్టె నీకు ఇవ్వడం, మా ముగ్గురికి రొట్టె రాదు, 2 రొట్టెలు అయితే ఆ 2 రొట్టెలు ఎవరికి? నాకు, నా కుమారుడికి. సో నీకు రొట్టె చేయాలంటే మేము ఇద్దరు ఎవరైనా ఒకరు సాక్రిఫైస్ చేయాలి. నేను వదులుకోవాలి. నేను తినకుండా నా కుమారుడికి తినిపించి నీకు తినిపిస్తే మీరిద్దరు బ్రతుకుతారు, నేను చనిపోతాను. రైట్? ఒకవేళ నేను తిని మా కుమారుడికి పెట్టకుండా నీకు పెడితే మనం ఇద్దరు బ్రతుకుతాము, మా కుమారుడు చనిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పింది, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టు గివ్ యూ. నీకు ఇవ్వడానికి నా దగ్గర లేదు. దైవజనుడు చెప్పిన మాట ఏంటిది? 13వ వచనం. Elijah said to her, do not fear, go and do as you have said, but make me a small cake. నువ్వు అమ్మా, ఫస్ట్ థింగ్ నువ్వు భయపడవు. రెండోదంటే నువ్వేమన్నావు? 2 రొట్టెలు చేస్తాను కదా, నువ్వు వెళ్ళి 2 రొట్టెలు చేసుకో, కానీ ఏం చేస్తాడు? కానీ మొదట నాకు ఇవ్వు. ఫస్ట్ థింగ్ నువ్వు భయపడవు. నువ్వు ఇంట్లో కానీ నువ్వు చెప్పినప్పుడు ఏమని చెప్పినావు? నేను రొట్టెలు చేసి తిని చనిపోతున్నావు కదా, నువ్వు అదే పనిలో నువ్వు ఫస్ట్ రొట్టెలు చేయి. రొట్టెలు చేసిన తర్వాత నువ్వు తినకముందు మొదట నాకు ఇవ్వు. ఏమన్నాడు? బట్ మేక్ ఏ స్మాల్ కేక్ ఫ్రమ్ ఇట్ ఫస్ట్ అండ్ బ్రింగ్ ఇట్ టు మీ అండ్ ఆఫ్టర్వర్డ్ మేక్ సమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సన్. అంటే ఆ గుప్పటి పిండిలో 2 పెద్ద రొట్టెలు కాదు కానీ ఏం చేయమన్నాడు? 3 చిన్న రొట్టెలు చేసుకున్నావు. ఆయనకు ఆన్సర్ ఇస్తున్నాడు. పెద్ద రొట్టె నువ్వు ఎట్లా చనిపోతున్నావు? పెద్ద రొట్టె చనిపోవడం ఎందుకు? చిన్న రొట్టె తిని చనిపో. ఆ 3 చిన్న రొట్టెలు చేసి నాకొకటి, నీకొకటి, నీ కుమారుడికి ఒకటి. కానీ ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు నాకు తెచ్చి ఇవ్వు. ఆమె చెప్పిన మాట ప్రకారం ఏం చేశాను? ఫర్ thus says the Lord God of Israel, the bin of flour shall not be used up, nor shall the jar of oil run dry until the day the Lord sends rain on the earth. అక్కడ కలుగు పరిస్థితులు మార్చబడేంత వరకు కూడా నీ గిన్నెలో పిండి అయిపోదు, నీ బుద్ధిలో నూనె అయిపోదు. ఎప్పుడు మళ్ళా తిరిగి ఇస్రాయేలు దేవుడు పక్షాన మళ్ళీ ఈ భూమి పైన వర్షం పడేంత వరకు కూడా నీ కొట్లలో సమృద్ధమైన ధాన్యం ఉంటుంది. అలాగే అబద్ధం చెప్పి నా ఇంట్లో ఏం లేదు సార్, మీరు అంతా తెలిసేవారు కదా, నువ్వు కరువు ఉన్నది, మా దగ్గర ఏం లేదు, పక్కకెళ్ళి అడుక్కో అని చెప్తే వేరేగా ఉంటుంది. కానీ ఏం చేస్తుంది? తనకున్న చిన్న విషయమే దాచిపెట్టకుండా నిజం చెప్పిన కారణంగా ఏం చెప్తారా? షీ జస్ట్ టోల్డ్ ద ట్రూత్. ఎస్ సార్, ఐ డోంట్ హ్యావ్, నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్నది కొంచెమే. మేమిద్దరం తిని చనిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం ఫస్ట్ నువ్వు చేసుకోవాలి. నువ్వు ఏమైనా చేసుకున్నాడు? మొదట నాకు ఇవ్వు. నువ్వు నాకు నీళ్ళు ఇచ్చినావు, నీళ్ళతో పాటు నాకు రొట్టె కూడా ఇవ్వు. రొట్టె ఇచ్చిన తర్వాత వాగ్దానం విడుదల చేయలేదండి. ఏమన్నాడు? చెప్పిన తర్వాత వాగ్దానం విడుదల ప్రాఫెసీ చేసేమన్నాడు? నా దేవుని తోడు నీ ఇంట్లో తిరిగి వర్షం భూమి మీద పడేంత వరకు కూడా నీ కొట్లలో ఆ పిండి అయిపోదు, నూనె అయిపోదు, పిండి అయిపోదు. నువ్వు తిని చనిపోవు, నువ్వు తిని బ్రతుకుతావు. అలాగే నువ్వు సత్యం తెలుసుకునే సత్యం నిన్ను స్వతంత్రంగా చేసేది. ఎప్పుడైతే సత్యం ఏమని సత్యం తెలుసుకున్నది? నేను ఒకరికి సహాయం చేస్తే నేను బ్రతుకుతాను అని సత్యం తెలుసుకున్నది. ఈ ఒక్క రొట్టె కాదండి, ఈ ఒక్క రొట్టె ఇస్తే తిరిగి భూమి మీద వర్షం వచ్చేంత వరకు కూడా నేను ఎన్నో రొట్టెలు చేసుకోవచ్చు. ఒక రొట్టె ఇస్తే ఒకసారి ఎంతకాలం తర్వాత వర్షం పడ్డదో తెలియదు, కానీ తన బ్రతికిన వర్షం పడేంత కాలం వరకు కూడా ఆమె రొట్టెలు చేసుకుంటూనే ఉన్నది. చిన్న చిన్న రొట్టెలు కాదు, పెద్ద పెద్ద రొట్టెలే చేసుకుంటూ వచ్చింది, సమృద్ధిగా చేసుకుంటూ వచ్చినది. ఒకసారి అనుకున్నాము తను తింటున్నది, తన కుమారుడు తింటున్నది, తన ఇంట్లో సమృద్ధి ఉందని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకు కూడా పెట్టి ఉంటుంది. ఎందుకు? ఇచ్చే స్వభావం తెలుసుకున్నది, నేర్చుకున్నది. అరే ఇస్తే రెట్టింపు అవుతుంది కాబట్టి ఇదిగో నేను ఇచ్చినాను, నా కొట్లలో సమృద్ధి అనే ధాన్యం ఉన్నది, నేను ఆశీర్వదించబడ్డాను. నేను అనేక మంది నా చుట్టుపక్కల నా బంధువులు నా స్నేహితులు అనేక మంది అరే వాళ్ళు ఆహారంలో చనిపోతున్నారు, ఆహారంలో కొట్టుకుంటారు, ఇదిగో వాళ్ళని పిలిచి భోజనం పెడతారు. అలాంటి స్థాయిలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు వాక్యమైన సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తాడు. వెన్ యూ నో ద ట్రూత్, వెన్ యూ స్పీక్ ద ట్రూత్,
సమరయ స్త్రీ ఏం చేస్తుంది? వెళ్ళి సత్యం ప్రకటించినది. ఈ స్త్రీ ఏం చేస్తుంది? సత్యం తెలుసుకుని సత్యానికి అనుసారంగా చేసింది కాబట్టి తన జీవితంలో సత్యం వెంబడిస్తూనే ఉన్నది. ఎంతకాలం? తిరిగి భూమి మీద వర్షపాత కాలం వరకు కూడా ఆ వాగ్దానం నెరవేర్చబడుతూనే ఉన్నది. తర్వాత దాన్ని సంపాదించుకొని తినాలి, కానీ దానికన్నా ముందు సంపాదించే సమయం లేదు, సంపాదించే మార్గం లేదు. కాబట్టి దైవజనుడు తన జీవితంలో ప్రకటించిన మాట ప్రకారం తన కొట్లలో సమృద్ధి ధాన్యం మనం చూడగలుగుతాం. సో ఒక చిన్న మాట, సత్యమైన మాట మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. బయటికి వెళ్ళిన డిబేట్స్ అవసరం లేదండి. ఒక సత్యం అనే మాట, యేసుక్రీస్తు మార్గము సత్యము జీవం. నమ్ముదైన విషయంతో నమ్మడానికి సమస్తం సాధ్యం. నమ్మి బాప్తిసం తీసుకునే వాళ్ళు రక్షింపబడలేదు అని కొన్ని మాటలు మనం చెప్పి వదిలేసినట్లయితే వాడు నమ్ముతాడో నమ్మడం వేరే విషయం, నాకు చెప్పాల్సిన బాధ్యత లేదు. ఆ స్త్రీ, సమరయ స్త్రీ ఊళ్ళో పెళ్లిదని చెప్పింది, ఆమె తనకున్న చెప్పాల్సిన బాధ్యత తనకున్నది, చెప్పింది. విని నమ్మాల్సిన బాధ్యత విన్నవాడిని. దేవుడు నిన్ను క్వశ్చన్ చేయండి. నేను ఎక్కడ క్వశ్చన్ చేశాడు? డిడ్ యూ టెల్ ద వర్డ్? డిడ్ యూ షేర్ ద గాస్పెల్? షేర్ చేయాల్సిన బాధ్యత మనది, ఇన్వైట్ చేయాల్సిన బాధ్యత మనది. చాలా మంది లోకం ఏమని చెప్తున్నారు? మనం కన్వర్ట్ చేయమండి. మనం కేవలం ఏం చేస్తాము? మనం తెలిసిన వాక్యాన్ని మనం ప్రకటిస్తాం, మనం తెలియజేస్తాం, సత్యం చెప్తున్నాము. నమ్మినప్పుడు ఎవరు కన్విన్స్ చేస్తారు? ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు కన్వర్ట్ చేస్తాడు. తప్పు ఒప్పుకునేలాగా చేసి పరిశుద్ధాత్మ దేవుడు తనని ఏం చేస్తాడు? తన జీవితాన్ని మారుస్తాడు. మనం కన్వర్ట్ చేయలేము, పరిశుద్ధాత్మ దేవుడు కన్వర్ట్ చేస్తాడు. హీ విల్ కన్విట్. అరే నేను తప్పు చేస్తాడు, వాళ్ళు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకుని అంగీకరించిన తర్వాతనే ద ట్రూత్ విల్ సెట్ దెమ్ ఫ్రీ. సత్యం వాళ్ళని స్వతంత్రులుగా చేస్తాడు. సత్యం చెప్పకపోతే ఇంకా బంధకం ఉండేవారు. సత్యం తెలిసింది కాబట్టి వాళ్ళు స్వతంత్రంగా చేయబడ్డారు. ఎప్పుడైతే దైవజనుడు వచ్చి వాగ్దానం విడుదల చేసాడో, ఆ సత్యంతో కూడిన వాగ్దానం విడుదల చేసాడో, తన కుట్రలో సమృద్ధి దానము తను అనుభవించింది. Verse 56. So she went away and did according to the word of Elijah, and she and he and her household ate for many days. ఏమని ఇంతకుముందు ఆమె దైవజనుడు వచ్చి ఇంట్లో ఇద్దరు ఉన్నారండి. ఇంట్లో సమృద్ధి వచ్చిన తర్వాత వాక్యం సరిగ్గా హౌస్ హోల్డ్ అంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి తెలుగులో చదవండి 10వ వచనం. Verse 15. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించుకొచ్చారు. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తప్ప కాలేదు, తొట్టిలో ఉన్న నూనె అయిపోలేదు. ఏమంటున్నారు? ఆమె ఇంకా ఇంటి వారు కూడా తిన్నారండి. రొట్టె ఇచ్చే సమయంలో చూడండి, ఇంట్లో ఏం లేనప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా ఎవరు వచ్చి సాయం చేయలేదు. కానీ ఎప్పుడైతే దాన్ని ఆశీర్వించబడ్డదో, ఇప్పుడేంటంటే ఆ ఆశీర్వాదము 10 మందికి ఆశీర్వాదంగా మార్చబడ్డది. 100% మేము చెప్పొచ్చు. అప్పుడు కూడా ఇంతకాలము నేను విధవరాల్ని, నేను నా కుమారుడు మాత్రం ఉన్నాము, మీరందరూ చూస్తున్నారు కానీ కనీసం వచ్చి సహాయం చేయలేదు. మరి ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి మీరందరూ నా దగ్గరకు వస్తున్నారు, తినడానికి వస్తున్నారు అని ద్వారం ముయ్యొచ్చు. 100% మీకు రైట్స్ ఉన్నాయి, కానీ ఆ విధంగా చేయలేదు. ఎందుకు? దైవజనుల ద్వారా ప్రకటించిన మాట తన జీవితం నెరవేర్చబడ్డది. అదే మాటని 10 మందికి చెప్పిందని వారు కూడా నమ్మటం మొదలుపెట్టారు. మీ ఇంట్లో వచ్చి మేము నివాసం చేస్తాం, బస చేస్తాం. వీ విల్ హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. దేవుడి ఉద్దేశం ఏంటంటే చెదిరిపోయిన వారిని తిరిగి ఒక కుటుంబంగా కట్టడమే దేవుడి ఉద్దేశం. సో దైవజనుడు వచ్చిన తర్వాత విధవరాలు, తన కుమారుడు, తనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఒక స్త్రీ ద్వారా, ఒక స్త్రీ చెప్పిన నిజము ద్వారా వాళ్ళ కుటుంబం రక్షింపబడ్డది. ఒక స్త్రీ చెప్పిన నిజము ద్వారా ఒక పట్టణం రక్షింపబడ్డది. ఇంకో ఉదాహరణ చూసాం. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయం.
అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం ఈ కథ భాగం కూడా మనకు తెలుసు, మనం గమనిస్తాం. verse 1 నుంచి మనం గమనిస్తే Acts chapter 2 verses 1 to 8. Now Peter and John went up together to the temple at the hour of prayer, the ninth hour. And a certain man lame from his mother's womb was carried, whom they laid daily at the gate of the temple, which is called Beautiful, to ask alms from those who entered the temple. Who, seeing Peter and John about to go into the temple, asked for alms, and fixing his eyes on him, with John, Peter said, "Look at us." So he gave them his attention, expecting to receive something from them. Then Peter said, "Silver and gold I do not have, but what I do have I give you. In the name of Jesus Christ of Nazareth, rise up and walk." ఏమిటండి ఇక్కడ? పేతురు, యోహాను మందిరంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు, చర్చ్లో వెళ్తున్నారు. సో చర్చ్ గేట్ కదా, ఆ గేట్కి ఒక మంచి పేరు ఏంటంటే బ్యూటిఫుల్ అని ఇంగ్లీష్లో ఉన్నది, సౌందర్యం. తెలుగులో ఏమన్నా చూసారు ఇక్కడ? 2వ వచనంలో దేవాలయం ద్వారం అంటారు. శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నది, బ్యూటిఫుల్ గేట్. సో అలాంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఏమో అడుగుతున్నాడు, వీళ్ళేమో దైవజనులు, శిష్యులు దేవుని మందిరంలోకి ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. సో వెళ్తుండగా ఆ కుంటివాడి ఎక్స్పెక్టేషన్ ఏంటిది? ఇదిగో ఇద్దరు వెళ్తున్నారు, నాకు డబ్బు ఇస్తారు అని ఎక్స్పెక్టేషన్ ఉన్నది. వీళ్ళ దగ్గర ఏమున్నది? ఏం లేదు. అందుకే వీళ్ళు ఏమన్నాడు? అండ్ ఫిక్సింగ్ హిస్ ఐస్ ఆన్ హిమ్ విత్ జాన్ అండ్ పీటర్ సెడ్, "లుక్ అట్ us." అంటే ఏంటిది? ఆయన మమ్మల్ని ఏదో అడగబోతున్నాడు. వాళ్ళేం చేస్తారు? మీకు ఏం కావాలన్నా అడుగు అని అంటున్నారు. సో ఆ మాటలలో హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఎవరు? ఆ కుష్ఠరోగి, లేకపోతే భిక్షం ఎత్తుకునేవాడు. ఏం చేసంటారు? వీరిద్దరు ఏమైనా ఇస్తారు అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ యోహాను పేతురు మాట్లాడుతుంది కదా, "Then Peter said, Silver and gold I do not have." ఇప్పుడు ఏం చెప్పాలైనా? నిజం చెప్తున్నా, అబద్ధం చెప్తున్నాడు? నిజమే చెప్తున్నాడు. ఏంటిది? వాళ్ళ దగ్గర డబ్బు లేదు. నువ్వు మమ్మల్ని డబ్బు అడుగుతున్నావు, డబ్బు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఇదిగో నేను నీకు డబ్బు ఇవ్వడానికి లేదు. సిల్వర్ అండ్ గోల్డ్ ఐ డు నాట్ హ్యావ్. వెండి బంగారాలు మా దగ్గర లేవు. ఏముందంటే మా దగ్గర? ఐ విల్ గివ్ వాట్ ఐ హ్యావ్, బట్ వాట్ ఐ డూ హ్యావ్ ఐ గివ్ యూ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, రైజ్ అప్ అండ్ వాక్. ఆ కుంటివాడు కాలు లేని పరిస్థితుల్లో ఒక బిచ్చగాడుగా మారి బిచ్చమెత్తుకున్న పరిస్థితులు, ఆ స్థితిగతిలో డబ్బు ఇస్తేనే లేదా కొనుక్కొని తింటా అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏమైనా పేతురు వాళ్ళని గమనించి, వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ ఏముందంట? యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు. సో ఏమున్నది మా దగ్గర? యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు అంటే ఏంటిది? వాళ్ళలో సత్యం ఉన్నది. దే హ్యావ్ ద ట్రూత్. వాళ్ళు లోకం ఉన్నప్పుడు ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నారో, సత్యము పేతురు యోను స్వతంత్రంగా చేసింది కాబట్టి అదే స్వతంత్రాన్ని ఏం చేస్తాడంటే ఎక్కడ వెళ్ళినా కానీ వెండి బంగారాలు నా దగ్గర లేవు. ఏముందంటే యేసుక్రీస్తు నామములో నీ పరిపెత్తును లేచి నడువు. రైజ్ అప్ అండ్ వాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళ సొంత మాట చెప్పట్లేదు, సొంత భాష చెప్పట్లేదు. ఆ స్త్రీ అదే చెప్పింది, యేసుక్రీస్తు నా స్థితిగతి చెప్పాడు. ఆయననే ప్రవక్త యేసుక్రీస్తు. ఎలైజా చెప్పిన మాట ప్రకారం
ఇదో దేవుని నామం పట్ల నా ఇంట్లో ఏది అయిపోదంట అని నమ్మింది, విశ్వసించింది. మరి ఆ వ్యక్తి కూడా యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అన్న వెంటనే ఏమైందంట? And he took him by the right hand and lifted him up, and immediately his feet and ankle bones received strength. నిజంగా ఏం చేశారండి? చేయి చాపుతారు. ఎందుకు? ఆ చేతిలో కానుకలు వేయడానికి కదా, 2 నాణాలు, రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు ఇవ్వడానికి చేయి చాపి డబ్బు గురించి అడిగినారు. కానీ వీళ్ళేం చేసినారంట? వీళ్ళు కూడా చేయి చాపినారు, ఇవ్వడానికి కాదు, లేచి నిలబెట్టడానికి. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం రాబడ్డది? యేసు దేవుడు కూడా తన నీతి అనే దక్షిణాస్తంతో మనల్ని ఎత్తి పట్టడానికి నేను నిలబడ్డాడు. మనం ప్రతిసారి దేవుని మనము డబ్బు అడుగుతా ఉన్నాం, కానీ ఏమన్నాడు? డబ్బు కన్నా విలువైనది ఈ పడిపోయిన స్థితిగతిలో నుంచి లేపటము నాకు ఇష్టము. అలాగే దేవానికి అవసరం, నువ్వు నాకు వద్దునైనా మేము ఉన్న స్థితిగతిలో ఉంటాం, కానీ నువ్వు మాకు కేవలం ప్రొవిజన్ ఇస్తూ ఉండు, నువ్వు మాకు బిచ్చం వేస్తూ ఉండు అని మనం మాట్లాడుతున్నాం. కానీ దేవుడు ఎంతకాలం బిచ్చం వేస్తా ఉండాలి? బిచ్చం వేసే స్థాయి నుంచి ఇంకో తిరిగి లేపి నేను స్థిరపరుస్తా అని వాక్యం సరిస్తుంది. ఇక మీదట ఆ బ్యూటిఫుల్ గేట్ దగ్గర, శృంగార ద్వారం దగ్గర అడుక్కునే వాడు ఎక్కడ ఉన్నాడ? లోపల స్థితి ఆరాధన చేస్తున్నాడు. ఒకసారి అనుకున్నాం, ఆ వ్యక్తికి ఎందుకు బయట ఉన్నాడు? బిచ్చగాడికి లోపల ఎంట్రీ లేదు కాబట్టి వాడు బయట అడుక్కుంటున్నాడు. ఎన్నోసార్లు స్థుతి ఆరాధన పాటలు వింటున్నప్పుడు నేను కూడా ఒకరోజు చేస్తే బాగుంది అనుకున్నాడు. కానీ అలాంటి సమయం వచ్చినప్పుడు కూడా ఆయన గ్రహించలేదు. కానీ ఇక దైవజనులను గుర్తుపట్టలేదు. కానీ వాళ్ళు ఏమైనా అయ్యా డబ్బు అడుగుతున్నారు, కానీ మా దగ్గర మా జేబులు ఖాళీ ఉన్నాయి. మేము కేవలం ఈ వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్, విశ్వాసంతోనే మా జీవితం కొనసాగుతున్నారు. కాబట్టి ఆ విశ్వాసంలో కూడిన సత్యం అనే మాటలను నీ పైన ప్రకటిస్తాము. ఆ సత్యం నేను స్వతంత్రంగా చేస్తాను. సో వెన్ ద వర్డ్ ఇస్ స్పోకెన్, స్పీక్ ద ట్రూత్. వాక్యం అనే సత్యం ప్రకటించారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ రైజ్ అప్ అండ్ వాక్. ఆ మాట విడుదల చేసేవాళ్ళు వారు ఏం చేస్తారు? చెప్పి వెళ్ళిపోలేదండి. తన చెయ్యి పట్టుకొని నిలబెట్టి బలముక్తి పొందుకున్న తర్వాత తనని విడిచిపెట్టాడు. అది మనం మనస్థితిలో మనం కూడా అదే చేయాలి. అనేక మంది మనం ఏదైనా సహాయం చేస్తామా కదా, ఏదైనా మేలు పొందుకుందామా అని అనుకుంటాం. కానీ మేలు ఒకటే కాదండి, మనం సత్యంలో నడిపించి స్థిరపరచబడి దే హ్యావ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద చర్చ్. సంఘంలో నాటేంత వరకు కూడా మనము వారితో ఉండాలి. తెచ్చి వదిలేసాం ఏమైనా చేసాం కాదండి. వి హావ్ టు కమ్. కోచ్ ఏం చేస్తాడు? ఒకసారి కోచ్ వదిలేస్తాడు, వదిలేడు. నేర్చుకున్నంత వరకు కూడా నేర్పిస్తాడు. మనము బోధించాలి, నేర్పించాలి. డిబేట్స్ అవసరం లేదండి. నమ్మకపోతే వాళ్ళని నువ్వు బల్లబుద్ధి నువ్వు నమ్మేంత వరకు కూడా నేనే గ్రేటు, మావాడ గ్రేటు, మా దేవుడే గ్రేట్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు గ్రేట్ అని, నీకు తెలుసు వాక్యం సత్యమని. వాక్యము సత్యమైన వాక్యము చెప్పి వదిలేయడం కాదు, నువ్వు దాని వెనుక ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఆ ఎదుటి వ్యక్తి జీవితంలో కార్యం చేస్తుంది. మనం చాలాసార్లు మన మాట నెగ్గాలి కాబట్టి మనం ఏం చేస్తాము? మనం కొన్నిసార్లు మూర్ఖంగా ఉంటాం, డిబేట్ చేస్తూ ఉంటాం. ఆ డిబేట్స్ పక్కన పెట్టి ఏమైనా ఈ వ్యక్తికి ఒక మాట చెప్పాను, మంచి మాటలు చెప్పాను, నువ్వు కార్యం చేయలేవు, నా వంతు నేను చేస్తాను, నీ వంతు నువ్వు చేయి. గొప్ప ప్రసంగికుడు అవసరం లేదండి. 2-3 మాటలు ఆమె మనం చెప్పిందా, నా స్థితిగతి చెప్పిన వాడు యేసుక్రీస్తే కదా అని 2 మాటలు చెప్పింది. ఆ విధవరాలు కూడా నా ఇంటికి ఒక దైవజనుడు వచ్చినాడు, ఈ విధంగా ఈ టెస్టులు చెప్తాగా ఆయన వచ్చి అడిగినాడు, నేను చేసి ఇచ్చిన తర్వాత నా ఇంట్లో సమృద్ధి లేదు. మీరు కూడా ఆ దేవుడిని నమ్మండి. ఎందుకు? ఆ రోజున విగ్రహారాధన చేసేవారు, వేరే దేవుళ్ళని దేవతలు నమ్మేవారు. కాబట్టి ఇదిగో ఈ జీవం గల దేవుడు నా ఇంటికి వచ్చినాడు, నా జీవితంలో కార్యం చేస్తున్నాడు. ఆ వ్యక్తి కూడా ఆ పుట్టివాడు కూడా ఎప్పుడేమంటాడు? మందిరాన్ని వెళ్ళి స్తుతి ఆరాధన చేశాడు. ఇంటి చుట్టూ వెళ్ళి కూడా ఏం చేస్తాను? ఏమైందన్నా అయ్యా నేను ఒక రూపాయి 2 రూపాయలు అడిగినా కానీ వీళ్ళు చూడ ఏం చేసినారు? నా కాళ్ళు చేతులు మంచిగా చేస్తున్నారు. ఇదిగో నేను లేచి నడవట్లా, ఇక మీద బిచ్చం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, నేను కూడా పని చేస్తా, నేను కూడా బిజినెస్ చేస్తా, నేను కూడా ఏదో ఒకటి చేసి సంపాదించి నా కుటుంబాన్ని పోషించుకుంటాను.
నేను ఇక మీద బిచ్చం పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. అలాగే సత్యము తనని స్వతంత్రుడుగా చేసింది. ఆ సత్యము మనల్ని స్వతంత్రుడుగా చేసింది. మనం ఇంకా బంధకంలో ఉంచుతాం. మనం ఏం చేయాలంటే మనము దాని నుంచి బయటికి రాదు. ద బెనిఫిట్స్ ఆఫ్ ట్రూత్ ఏంటిది? ఇట్ ఈస్ ద రివార్డ్. వాట్ ఈస్ ద రివార్డ్ ఫర్ దట్ పర్సన్? మూడు అంశాలు చూస్తున్నాం. ఆ స్త్రీ ఇక్కడ బావి దగ్గర ఉన్న సమర స్త్రీకి వాట్ ఈస్ ద రివార్డ్? ఒక స్త్రీకి వర్ష అనుకుందాము, తప్పకుండా ఆ పట్టణ జనాలందరూ కూడా, అమ్మ నువ్వు ఇంతకాలం చేసినా కానీ నీ జీవితకాలం అంతా కూడా నువ్వు ఏదైనా మంచి పని చేస్తే ఏంటంటే తను చూసినప్పుడల్లా ఒక నెగిటివ్ మాటనే వెళ్తున్నది. అరే పలానా స్త్రీ నెగిటివ్గా ఉండాలి, కానీ ఈరోజు తనని ఏమని గుర్తు చేస్తున్నాము? ఒక పట్టణాన్ని రక్షించుకునే స్త్రీ మనం గుర్తించి ఈరోజు తనని గుర్తు చేసుకుంటాం. తన చేసిన తప్పులు గుర్తు చేస్తున్నా, తన చేసిన మేలు గుర్తు చేసుకుంటాం. ఎందుకు మేలు గుర్తు చేయాలి? ఎందుకంటే సత్యము స్వతంత్రంగా చేసింది. ద ట్రూత్ హ్యాస్ సెట్ హర్ ఫ్రీ ఫ్రమ్ వాట్ షీ హ్యాస్ డన్. వాట్ షీ హ్యాస్ డన్ మనకు అనవసరం. వాట్ షీ హ్యాస్ డన్ ఈజ్ ఇంపార్టెంట్. తన పూర్వములకు అనవసరం అండి. 5 ఉన్నారు, 10 మంది భర్తలు మనకు అనవసరం. ఈరోజు ఏంటి అవసరము? ఆమె వెళ్ళింది ఒక పట్టణాన్ని రక్షించుకున్నది. దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు. దైవజనుడుగా క్రైస్తవుడు విశ్వాసంగా నువ్వు వాళ్ళని ఇంటికి వెళ్తే నువ్వేం చేయాలంట? నీ సొంత డిజైర్స్ గురించి నువ్వు వెళ్ళొద్దు. యూ జస్ట్ గో అండ్ స్పీక్ ద వర్డ్. దైవజనుడు వచ్చాడు, నా దేవుడి నామం పట్ల నీ ఇంట్లో సమృద్ధి కలుగును కాక. దట్ ఈస్ వాట్ నువ్వు దైవజనుడు కాకపోవచ్చు, నువ్వు ప్రవక్త కాకపోవచ్చు, కానీ నీ దగ్గర ఏంటంటే సత్యంతో నింపబడిన వాక్యం నీలో నాన్న హృదయం ఉంది కాబట్టి అదే వాక్యం నీ సొంత మాట కాదండి. ఇట్ ఈస్ నాట్ ఎలైజాస్ వర్డ్. ఎలైజా స్పోక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలైజా సొంత మాట కాదండి. ఎలైజా దేవుడు పలికిన మాటల ప్రకారమే ఆయన తన గురువు పలికినాడు కాబట్టి దేవుడి మాట నెరవేర్చబడ్డది. సో మన గృహంలో మన జీవితంలో కూడా దేవుని సత్యమైన మాట మన జీవితం నెరవేర్చాలి. అందుకే పేతురు యోహానుడు ఏమన్నారు? ఆచరణ లేచినాడు అన్నారు. అనలేదండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచినాడు. అనుకున్నావు ఆ సంతోషం. సార్ నేను లెగలేను. సరే నేను నిన్ను నువ్వు చెయ్యి చాపు. అదే చెయ్యి పట్టుకొని లేపి నిలబెట్టాడు. యేసుక్రీస్తు కూడా, తండ్రి కూడా, పితృత్వం కూడా మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఒకసారి చదువు కదా, వెన్ యూ ఫాల్ యూ రైజ్. నువ్వు పడిపోయినావా? డోంట్ వరీ. అయ్యో నేను పడిపోయినా, నాకు నువ్వు కేవలం చెయ్యి చాపు. పడిపోయిన పరిస్థితులను చెయ్యి చాపితే తన చెయ్యి చాపి నీ చెయ్యి పట్టుకొని లేపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన ఆలోచన కలిగినాడు, ఆయన రెడీగా ఉన్నాడు. మనం కేవలం ఎంత దూరం ఉన్నాము? మన చెయ్యి చాపేంత దూరంగా ఉన్నాము. చెయ్యి చాపి పండు తెంపుకొని తినేంత దూరంగానే ఉన్నాము. ఆ సత్యం ఏం చేస్తుంది? అసత్యం ఏం చేస్తుంది? ఆ పండును తీసుకుపోయి నేలలో పెట్టింది. ఇప్పుడు నేల నుంచి బయటికి రావాలి. సో మనం ఏం చేయాలి? వాక్యమైన సత్యంలో ఇంకా ఎదగాలి, మనం బలపరచబడాలి. స్పీక్ ద ట్రూత్. ఎక్కడ పోయినా కానీ యూ జస్ట్ స్పీక్ ద ట్రూత్. స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సే జీసస్ ఈస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నా ద్వారానే తప్ప పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించారు. లెట్ us know the truth. సత్యం తెలుసుకుంటే వాక్యం ఇంకా తెలుసుకోవాలి, వాక్యం ఇంకా ధ్యానించాలి. 10 మంది ఏం మాటలు అనవసరం అండి. సోషల్ మీడియాలో ఏమొస్తుందో, యూట్యూబ్లో ఏమొస్తుందో అది నమ్మకండి. నీవు ఏదైనా డౌట్ ఉంటే వాక్యం దగ్గర వెళ్ళు, వాక్యం ధ్యానించు, వాక్యం చదువు, ఇంకా నేర్చుకో. దేవుడు తప్పకుండా నీతో, నాతో, మనతో, అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఇవ్వబడ్డాడు, సోషల్ మీడియాలో ఇవ్వలేడండి. రైట్? ఎక్కడున్న పరిశుద్ధాత్మ దేవుడు? నాలో, మనలో వాక్యం జీవం గల మాటలో ఉన్నాడు. ప్రేమ వాడు ఉన్నాడు. దానికి జీవం కోసం వారు ఉన్నారు. నమ్మినట్లయితే ఏం నమ్మాలి? సత్యము నమ్మితే సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. అలాగే అదే కొద్ది మాటని దీవించుకుంటారు.